శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి అతి త్వరలో జరగబోతున్నటువంటి ఒక అద్భుతం గురించి మనం తెలుసుకుందాం. తులారాశి వారికి మరి మార్చి 29వ తారీఖు వరకు 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు 6వ స్థానంలోకి మారబోతున్నాడు. అంటే మళ్ళా ఈ రాశి వారికి 27.5 సంవత్సరాల తర్వాత ఈ శని భగవానుడు విజయస్థానంలోకి రావడం జరుగుతుంది. అందరికీ తెలుసు, శని కేవలం 3, 6, 11 స్థానాల్లో మాత్రమే తన శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఒక 30 సంవత్సరాలు ఒక వ్యక్తి యొక్క జీవితంలో 7.5 సంవత్సరాలు మాత్రమే శుభ ఫలితాలు ఇస్తూ మిగతా 22.5 సంవత్సరాలు ఏదో విధంగా జాతకుడిని పరీక్షిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అటువంటి శని భగవానుడు 6వ స్థానంలోకి రావడం జరిగింది మనకి మార్చి 29వ తారీఖున. అయితే అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో కలిసి మే 19వ తారీఖు వరకు 2 గ్రహాలు 6వ స్థానంలో సంచరించడం అన్నది ఒక డబల్ బెనిఫిట్ లాంటిది ఈ రాశి వారికి మాట. మళ్ళా మనకి ఈ మే 18వ తారీఖున సుమారుగా 5వ స్థానంలోకి రాహు రావడం జరుగుతుంటుంది. కానీ ఈ మధ్యకాలంలో సుమారు 50 రోజుల పాటు 6వ స్థానంలో ఏర్పడినటువంటి శని రాహుల కలయిక టోటల్గా ఈ తులారాశి వారికి సుమారుగా ఒక 90 సంవత్సరాల తర్వాత ఇటువంటి యోగం ఏర్పడి ఉంటుందేమో. అటువంటి అద్భుత యోగం 6వ స్థానంలో ఏర్పడింది. అంటే దీని వలన ఏంటంటే ముఖ్యంగా శత్రువులపై విజయం, వృత్తిలో అనూహ్యంగా అభివృద్ధి, సమస్యలు అంటే కోర్టు సమస్యలు అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, ఈవెన్ అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడే విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ తులారాశిలో ఎక్కువగా సినిమా రంగానికి సంబంధించిన వారు, సెలబ్రిటీసు, టీవీ, మీడియా, న్యూస్ రీడర్సు, యూట్యూబు, ఎక్కువగా రాజకీయ నాయకులు ఉండడం జరుగుతుంటుంది. అటువంటి వారికి ఈ స్థితి 6వ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగ ప్రయత్నం సరే అది చిన్న విషయం. ఈ రాశిలో ఎవరైనా సాఫ్ట్వేర్ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తుంటే అనూహ్యంగా వాళ్ళకి టాలెంట్కు మించి ప్రవేశం దొరికే అవకాశం ఉన్నది. అలాగే మరి సినిమా నటులకు కానీ దర్శకులకు కానీ వాళ్ళు ఒక పెద్ద భారీ ప్రాజెక్టు చేపట్టడం కానీ అందులో వీరు ప్రవేశించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. మీకు టెంపరీగా మీకు ఉన్నటువంటి నేమ్ కన్నా అధికమైనటువంటి ప్రచారం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇది చాలా అనుకూలమైన స్థితి. అలాగే మీతో ఎవరు పోటీకి వచ్చినా ఈ సమయంలో వారికే నష్టం కలుగుతూ ఉంటుంది. అంతిమ విజయం మీకే రావడం జరుగుతుంటుంది. గతంలో ఏమైనా కోర్టు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా, ఏవైనా ఆస్తి తగాదాల్లో కానీ, బంధువులతో విరోధాలు కానీ, వైవాహిక జీవితంలో సమస్యలు కానీ ఉంటే అవి చాలా వరకు ఈ సమయంలో మీకు పరిష్కారం అవ్వడం జరుగుతుంది. కాబట్టి నిరభ్యంతరంగా ఎంత గొప్పదాన్నైనా సాధించే ప్రయత్నం చేయండి. అలాగే ఈ సమయంలో మీకు పెద్ద మొత్తంలో రుణ అవసరమైతే ఏదైనా ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టడానికి కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ, లేదంటే ఒక పెద్ద వెంచర్ వేయడానికి కానీ, ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ నిమిత్తం మనీ అవసరమైతే దాని కొరకు ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఆ ధనం దొరికే అవకాశం ఉంది. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే 6వ స్థానంలో మరి ఈ శని భగవానుడు వక్రి అయినటువంటి రాహుతో కలియడం వల్ల ఏమవుతుందంటే అనూహ్యంగా 12వ భావ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకు 12వ భావంలో ఈ 2 గ్రహాలు రావడం వల్ల ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తారన్నమాట. అంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంటు? ఫారెన్ ఇన్వెస్ట్మెంటు. అంటే విదేశంలో కానీ, దూర ప్రాంతంలో కానీ, ఇతర ప్రాంతంలో కానీ పెద్ద ఎత్తులో అది బ్లాక్ మనీ అవ్వచ్చు, మీకు ఆకస్మికంగా వచ్చినటువంటి లాభం రావచ్చు, ఏదైనా ఒక కోర్టు తీర్పు ద్వారా మీకు వచ్చినటువంటి ధనం కావచ్చు, ఏదైనా ప్రజలకు తెలిసినంతగా కాకుండా అత్యంత ఎక్కువ మొత్తంలో ధనాన్ని మీరు ఇన్వెస్ట్ చేయడం కానీ, విదేశంలో పెట్టుబడి పెట్టడం కానీ, లేదా పెద్ద మొత్తంలో ఆస్తులు కొనడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇది
ఎవరైతే సినిమా ఇండస్ట్రీ కానీ, ఆటోమొబైల్ రంగం కానీ, బ్యాంకింగ్ రంగం కానీ, వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి వారికి రావాల్సినటువంటి ధనం ఏమైనా ఉంటా, ఆగిపోయిన ధనం ఉన్నా కంపల్సరీగా మీకు అది సాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ది సేమ్ టైం మీకు బాగా నైపుణ్యం కలిగినటువంటి, సేవాభావం కలిగినటువంటి స్టాఫ్, అంటే మీకు పనిచేయడానికి కానీ, మీ కింద సహాయకులుగా ఉండడానికి కానీ, మీరు చేసే ప్రయత్నం నెరవేరడం వల్ల ఒక మంచి స్టాఫ్ మీ కింద పనిచేసే వాళ్ళు దొరకడం వల్ల వాళ్ళ యొక్క సామర్థ్యంతో మీకు బాగా ఉపయోగపడడం కూడా జరిగే అవకాశం ఉంది. సో అలాగే ఇది చాలా వరకు క్యాటరింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అంటే ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్, మ్యారేజెస్ చేస్తున్న వాళ్ళు, ఏదైనా పెద్ద మొత్తంలో, భారీ మొత్తంలో వృత్తి చేస్తున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే మనకి మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు రావడం, ఇవన్నీ కామన్గా జరిగే వ్యవహారాలు. సో ఏదైనా జాతకంలో ఎప్పటిదాకా అనుభవించిన విధంగా మీ యొక్క సక్సెస్ రాబోతుంది. ఇది వారి వారి స్థాయిని బట్టి కూడా ఉంటుందన్నమాట. అదే విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అది ముఖ్యంగా విదేశంలో ఉద్యోగాలు కానీ, సాంప్రదాయేతర ఉద్యోగాలు కానీ జరిపించే అవకాశం ఉంటుంది. అలాగే మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్యల నుంచి బయటపడతారు. అంటే పిల్లలకి ఏమైనా వివాహం చేయవలసి ఉన్నా, వారికి ఏమైనా ఉద్యోగాలు రావాల్సి ఉన్నా, మీకేమైనా రుణాలు ఉన్నా కూడా అవి ఈ సమయంలో తీరతాయి. అది పెద్ద ఏజ్లో ఉన్నవాళ్ళు వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. లేదా కొంతమంది వాళ్ళ యొక్క ఆరోగ్యం నిమిత్తం ఏదైనా ప్రకృతి ఆశ్రమంలో చేరి అక్కడ వైద్యం చేయించుకునే విధంగా కూడా ఈ గ్రహస్థితి చెప్తూ ఉంటుంది. అంటే ఈ విధంగా ఉండడం. అలాగే భూమి సంబంధించిన లాభం మాట, మీరు చాలా కాలంగా ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలని కానీ, గృహం కట్టుకోవాలి కానీ ఆలోచన ఉంటే మరి ఈ సమయంలో ఆ ఆలోచన మీకు నెరవేరి ప్రశాంతంగా ఒక కొత్త గృహాన్ని నిర్మించుకొని అందులో హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఈ గ్రహస్థితి చెప్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ 6వ స్థానానికి ఉన్నటువంటి గ్రహాలు ఏంటంటే మరి మనకి శని భగవానుడు చతుర్థ పంచమాధిపతిగా తులారాశికి యోగకారకుడు అవుతుంటాడు. అంటే మీకు శుక్రుడి కన్నా శని ఎక్కువ మంచి ఫలితాన్ని ఈ తులారాశి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి వాడు రాహు 6వ స్థానంలో రావడం వల్ల అంటే మీకు ఎవరైనా పోటీగా వస్తే వాళ్ళు ఆటోమేటిక్గా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏంటంటే అలాగే ఇంకొక ముఖ్యంగా సాధారణంగా ఏంటంటే తల్లి తరపు బంధువులకి కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అది మీ యొక్క తల్లిగారికి అనారోగ్యం కలగవచ్చు, లేదా మాతృ సమానమైన వారికి కూడా కొన్ని చికాకులు వచ్చినప్పటికి కూడా అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాలు యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు గ్రహాలకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా పాపగ్రహాలు మన మీద ప్రభావం చూపుతున్నప్పుడు దాని యొక్క తీవ్రత చాలా వరకు ఎక్కువగా జరుగుతుంది. అంటే ప్రతి గ్రహానికి ఒక అధిదేవత ఉండడం జరుగుతూ ఉంటుంది. మనం ఆ అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల ఆ గ్రహాలు మనకి అనుకూలమైన పరిస్థితులు రావడం జరుగుతూ ఉంటుంది. మరి శని భగవానుడికి కామన్గా ఈశ్వరుడు శివుడు అధిదేవునిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి రాహుగ్రహానికి అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కామన్గా మరి లోకం మనకి ఇంప్రూవ్మెంట్ అవుతున్న కొద్దీ మరి అంటే పాపమా పుణ్యమా వారి సంఖ్య పెరిగిన కొద్దీ ఈ దేవాలయాల్లో కూడా విపరీతంగా మనకి రద్దీ కనబడడం జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు అనూహ్యంగా మనకి కనకదుర్గ అమ్మవారి అంటే ఏ అమ్మవారి దేవాలయాలైనా చాలా వరకు ఎక్కువ భక్తులు నమ్మడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ 2 గ్రహాలు కలయడం జరిగింది. అంటే ఏదైతే మనకి శని భగవానుడు రాహు మీనరాశిలో కలిసి ఉన్నారో, అంటే మీనరాశి ఏంటంటే ఒక దైవానికి సంబంధించిన రాశి, అంటే గురువు అధిపతి కాబట్టి ఆ గురువు యొక్క క్షేత్రంలో ఈ 2 గ్రహాలు కలియడం జరిగింది. అంటే గురువు దైవానికి సంబంధించిన గ్రహం కాబట్టి ఏదైనా పుణ్య కార్యక్రమాలు, పూజలు, దేవాలయాలు దర్శించడం వల్ల మనకి
గ్రహశాంతి జరుగుతుందన్నమాట. అంటే గురువు ఏదైనా గురువు రాశిలో గ్రహం ఉన్నప్పుడు పూజల ద్వారా ఆ గ్రహాన్ని మనం శాంతింపజేయచ్చు. ఇప్పుడు మీనరాశిలో ఉండడం వల్ల పూజల వల్ల మరి ఆ గ్రహాలు శాంతిస్తాయి. అయితే మరి ఈ 2 గ్రహాలు కలిసాయంటే శివుడు అమ్మవారు 2 కలిశారు కాబట్టి ఆ ఇద్దరు కలిసి ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ విధి విధానంగా అభిషేకం, కుంకుమ పూజ 2 చేయడం వల్ల ఈ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంది. అలా కలిసి ఉన్నటువంటి క్షేత్రాల్లో శ్రీశైలం అంటే మనకి దగ్గరగా ఉన్నటువంటిది, ఉభయ తెలుగు రాష్ట్రాలకి అనుకూలమైన క్షేత్రం ఇది మనకి మన శ్రీశైల క్షేత్రం. అలాగే ద్రాక్షారామం, అలాగే పాలకొల్లు అంటే పంచారామాలు అవ్వచ్చు, ఇలాగా పుణ్యక్షేత్రాలు అవ్వచ్చు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అవ్వచ్చు, దేన్నైనా దర్శించి అటు అమ్మవారిని శివుణ్ణి పూజించడం, అలాగే మన విజయవాడ కూడా దర్శించుకొని ఎక్కువగా ఈ గ్రహాల పరిహారానికి నిమ్మకాయల దండ అమ్మవారికి మనం అలంకరించడం వల్ల చాలా వరకు ఏంటంటే ఈ చికాకులు అంటే ఏదైతే స్త్రీల వల్ల ఇబ్బందులు, ధనం వల్ల ఇబ్బందులు, బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు వాటిలో ఉన్నవాళ్ళు ఈ నిమ్మకాయల దండ వేయటం వల్ల తగ్గుతుంది. అలాగే స్త్రీలకి ఈ ఋతు సంబంధించినటువంటి వ్యాధులు, బాగా కోలుకోలేని వ్యాధులు, ఎప్పుడూ చాలా బలహీనంగా ఉండడం, అదే సంసార జీవితానికి దూరంగా ఉండడం, ఇటువంటి వారు ఈ విధంగా అమ్మవారికి నిమ్మకాయల దండ ఇవ్వడం వల్ల అది పరిహారం అవుతుంది. ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే ఎవరైతే మగవాళ్ళు ఈ రాహు శని ప్రభావం వల్ల అయితేనే, శుక్ర ప్రభావం అయితేనే ఎక్కువగా సంపాదించిన ధనాన్ని అన్య స్త్రీలకి పెడతా ఉంటారు. అంటే కొంతమందికి అంటే వేరే రిలేషన్ కాదు, అది గిఫ్ట్ రూపంలోనో, ఆఖరికి కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి సాఫ్ట్వేర్ అబ్బాయిలు అంటే ఏ ఎంప్లాయీ అయినా వాళ్ళు వచ్చిన జీతంలో సగం ఈ గర్ల్ ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వడం, వేరే వాళ్ళకి ఇలా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు అంటే ఇది కామన్గా పెద్దవాళ్ళు అన్ని వాళ్ళకి కూడా ఈ ధనం దుర్యోగం చేయడం, స్త్రీ బలహీనత తగ్గాలంటే మంచి స్ఫటికమాల, శుభ్రమైనటువంటి స్ఫటికమాల ధరించడం వల్ల స్త్రీ వ్యసనం నుంచి, వాటి ఆకర్షణ నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకా మనం చేసుకోగలం అనుకున్న వాళ్ళు స్ఫటికంతో తయారు చేసినటువంటి శ్రీచక్రాన్ని ఆరాధించడం కానీ, స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని ఆరాధించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ రెమెడీ కూడా చాలా సులభంగా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి తక్కువతో దొరుకుతుంది కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల, అలాగే ఏదన్నా శివాలయాన్ని దర్శించి అక్కడ సుమారు ఒక 4 గంటల సేపు ఏదో ఒక రోజు ఎన్నుకొని ఒక 4 గంటలు అక్కడ గడిపే ప్రయత్నం చేయండి. అంటే అక్కడ భక్తులు సేవ చేయొచ్చు, గుడి శుభ్రం చేయొచ్చు, లేదంటే అభిషేకం చేసుకోవచ్చు, లేదంటే వచ్చిన భక్తులకు ప్రసాదం పంచిపెట్టవచ్చు. ఏదో ఒకటి చేయడం వల్ల మీకు ప్రస్తుతం ఈ రాహువు శని కలయిక వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి తొలగే అవకాశం ఉంటుంది.